హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఆఫ్టర్ సిఈసి గ్రూప్ తీసుకున్న విద్యార్థులకి డిగ్రీ లెవెల్లో ఎలాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వాలనే విషయం గురించి చర్చించుకుందాం. ఓకే, అండ్ ఆఫ్టర్ సిఈసి చేసినటువంటి విద్యార్థులకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఛాయిసెస్, అంటే కొన్ని ఛాయిసెస్ ఉన్నాయి, కొన్ని గ్రూప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆ గ్రూప్స్ ఏంటివి అనేది చూద్దాం. ఓకే, అండ్ బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీబీఏ, సిఏ ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ అండ్ బిహెచ్ఎం అండ్ బిఈ అండ్ బిఎంఎం అండ్ బిఈఎం అనే ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫైనల్గా బిఏ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ కోర్సెస్లో దేనిలో అయినా జాయిన్ అయ్యి మీ యొక్క లైఫ్ని సెట్ చేసుకోవచ్చు. అయితే ఫైనల్గా ఒక్కొక్క గ్రూప్ గురించి డిస్కస్ చేద్దాం. బీకామ్ కంప్యూటర్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేదాన్ని కామర్స్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్లో కంప్యూటర్ అంటే బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే ఎంకామ్ ఎంబీఏలో జాయిన్ కావచ్చు. ఒకవేళ ఎంబీఏ ఎంకామ్ కంప్లీట్ అవుతే కూడా ఎనీ గవర్నమెంట్ ఫీల్డ్లో కాకపోయినా ప్రైవేట్గా మల్టీనేషనల్ కంపెనీస్లో ఇలా ఏ ఫీల్డ్లో అయినా సరే సెటిల్ కావడానికి ఒక ఛాయిస్గా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనే కోర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. బీబీఎం, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే కోర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత. ఓకే, సిఏ చార్టెడ్ అకౌంట్, సిఏ కోర్స్ కూడా బాగా కష్టంతో కూడుకున్న కోర్స్ అని అందరు చెప్తూ ఉంటారు. అంటే ఇది ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ చేసుకునేది లేదు. మనము ఎంత తొందరగా ఎగ్జామ్స్ రాసి మనం ఆ సబ్జెక్ట్స్ని క్లియర్ చేసుకుంటే మన కోర్స్ అనేది అంత తొందరగా సెట్ అయిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ సిఏ కంప్లీట్ చేసి ఏమైనా మల్టీనేషనల్ కంపెనీస్లో మీరు ఒకవేళ జాయిన్ అయినా కానీ మీకు మంచి శాలరీస్, అంటే ల్యాక్ ఆఫ్ శాలరీస్ రావడం అనేది జరుగుతుంది. సిఏ అంటే మామూలు విషయం కాదు. ఓకే, అండ్ తర్వాత బీకామ్ ఆనర్స్ కూడా అవైలబుల్గా ఉన్నటువంటి కోర్స్. ఈ బీకామ్ ఆనర్స్లో ఈకామర్స్, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు నవే డేస్లో ఈకామర్స్కి అయితే చాలా డిమాండెడ్ ఉన్నటువంటి సబ్జెక్ట్గా కూడా మనము చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బిహెచ్ఎం. ఇది 4 years కోర్సు. మనకి ఏజ్ వచ్చేసి 17 years, అంటే 17 years నుంచి 22 years మధ్యలో మనము ఉండాలి. అండ్ ఒకవేళ బిహెచ్ఎం కంప్లీట్ చేసినా కానీ ఎక్కడైనా ప్రైవేట్ రెస్టారెంట్స్లో కానీ ఎక్కడైనా సరే మంచి డిమాండెడ్ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకుంటే అవుట్ ఆఫ్లో కూడా మీరు సెట్ అయ్యే ఛాయిసెస్ కూడా ఉండేటటువంటి కోర్సెస్ అన్నట్టు. అంటే ల్యాక్ ఆఫ్ శాలరీస్ కూడా వచ్చేటటువంటి ఛాయిస్ ఉన్నటువంటి కోర్సు బిహెచ్ఎం. ఇది హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా చీప్గా, అంటే క్యాటరింగ్ లెవెల్లోనే అనుకుంటారు, బట్ దీనికి ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ప్రజెంట్ మాత్రం. ఓకే, మళ్ళీ ఒకవేళ ఈ బిహెచ్ఎం హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే మనము మినిమం 10th class అండ్ ఇంటర్లో 50% మార్క్స్ అనేది ఎలిజిబిలిటీగా ఉన్నటువంటి కోర్సు. తర్వాత బిఈ, బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్. ఒకవేళ ఈ బిఈ చేయాలంటే మాత్రం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి కంపల్సరీ. మనకి ఈ బిఈ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే టీచింగ్ అంటే టీచింగ్ ఫీల్డ్లో బాగా సెట్ కావడానికి యూజ్ అవుతుంది ఇది, అంటే ఎకనామిక్స్ సబ్జెక్ట్ మాత్రం. ఓకే, అండ్ యావరేజ్ శాలరీ వచ్చేసి మాత్రం 3 to 10 lakhs మధ్యలో ఉంటుంది. అంటే టీచింగ్ ఫీల్డ్లో మీరు ఎక్కడ సెట్ అయినా సరే మీకు ఒక మంచి లైఫ్ అనేది ఉంటుందని కూడా చెప్పవచ్చు. తర్వాత బిఎంఎం, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ మీడియా. ఇది కూడా బెస్ట్ గ్రూప్గా చెప్పవచ్చు. అంటే నవే డేస్లో టీవీ, రేడియోస్, న్యూస్ పేపర్స్, వెబ్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి వీటిలో కూడా మనం జాయిన్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని కూడా చెప్పవచ్చు. తర్వాత ఇంటిగ్రేటెడ్ లా కోర్స్. ఇది టోటల్గా 5 years కోర్సు, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కలుపుకొని లా అనేది ఉంటుంది. 5 years కోర్సు. ప్రజెంట్ దీనికి కూడా ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సుగా చెప్పవచ్చు. అంటే వీటిలో ఏ గ్రూప్లో జాయిన్ అయినా సరే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది రెగ్యులర్గా చేసేటటువంటి గ్రూప్స్ ఎక్కడ లోకల్లో మాత్రం బీఏ, బీకామ్ తప్ప రిమైనింగ్ గ్రూప్స్ గురించి తెలియదు వాళ్ళకి చాలామందికి. అంటే మనం ఒకవేళ గ్రూప్స్లో తెలుసుకొని జాయిన్ అయితే మంచి ఫ్యూచర్ మాత్రం కంపల్సరీ ఉంటుంది మిగతా గ్రూప్స్లో. అయితే ఫైనల్గా బిఈఎం, బ్యాచిలర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనే కోర్సు కూడా అవైలబుల్గా ఉంటుంది.
దీనికి కూడా ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ప్రజెంట్ డేస్లో మాత్రం. ఇది కూడా చాలా బెస్ట్ గ్రూప్గా మనము చెప్పవచ్చు. ఓకే. అండ్ బీకామ్ హానర్స్లో ఇందాక చెప్పినాం కామర్స్, ఎకనామిక్స్, ఎఫ్ఏ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని. మళ్ళీ బీకామ్లో సిసిఏ అనే ఒక కోర్స్ అవైలబుల్గా ఉంది. కాస్మిక్ సర్టిఫైడ్ అకౌంటెంట్ అనే ఒక కోర్స్ అవైలబుల్ ఉంది. ఎందుకంటే ఈ కోర్స్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అయితే మనం, ఎందుకంటే ఈ కోర్సెస్ గురించి అందరికి తెలియదు, చాలా తక్కువ మంది కాంపిటీషన్లో ఉండున్న కోర్సెస్ కాబట్టి వీటిలో నుంచి కూడా మంచి లైఫ్ అనేది సెట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. తర్వాత బీఏ హానర్స్లో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక కోర్స్ అవైలబుల్గా ఉంది. అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అనే కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బిఎఫ్టి బ్యాచిలర్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మేనేజ్మెంట్ అనే కోర్స్ కూడా ఫుల్ డిమాండెడ్ ఉన్నటువంటి కోర్సెస్. అండ్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు జాయిన్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని నా యొక్క ఫీలింగ్. ఓకే. అండ్ బీబీఏలో హోటల్ మేనేజ్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ టూరిజం మేనేజ్మెంట్ అనేది కూడా అవైలబుల్గా ఉన్నటువంటి కోర్సెస్. అండ్ బీబీఏ ఏవియేషన్, హాస్పిటాలిటీ అండ్ టూరిజంకి సంబంధించినటువంటి కోర్సెస్. ఒకవేళ టూరిజంకి సంబంధించిన కోర్సెస్ జైన్ అయ్యి ఒకవేళ మీకు అందులో ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా నేర్చుకుంటే, ఈవెన్ టూరిజం అంటే వరల్డ్ వైజ్ ఎక్కడైనా సరే మనం వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండేటటువంటి కోర్సెస్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి కోర్సెస్ని వదిలేసుకొని రెగ్యులర్గా మనము బీకామ్ కంప్యూటర్స్ ఇది ఒక్క కోర్సుని చేసి ఎంబీఏ చేసి చాలామంది ఒక చేసిన వాళ్ళ దాంట్లో ఒక 100 మెంబర్స్ చేసి అందులో ఒక 70 మెంబర్స్ కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ లేవు. అంటే అక్కడ డిమాండ్ అనేది ఎక్కువగా ఉందా లేకపోతే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయనేది తెలియదు. బట్ రిమైనింగ్ కోర్సెస్లో ఎక్కువ జాయిన్ అయితే బెటర్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, డిప్లొమా ఇన్ ఎఫ్ఏ మీన్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇలాంటి కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు హైదరాబాద్లో. వాటి గురించి తెలుసుకొని జాయిన్ అయితే తొందరగా లైఫ్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఉండేటటువంటి, ఎందుకంటే ఇవి డిప్లొమాకి సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్సెస్ కాబట్టి తొందరగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉండేటటువంటి కోర్సెస్. ఓకే. అండ్ ఒకవేళ బీకామ్ హానర్స్ చేస్తే మాత్రం కొన్ని జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఏంటివంటే అకౌంటెంట్గా, జూనియర్ అకౌంటెంట్గా సెటిల్ కావచ్చు. అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్గా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా సెటిల్ కావచ్చు. అండ్ అకౌంట్ మేనేజర్గా, ట్యాక్స్ కన్సల్టెంట్గా, ఇలా డిఫరెంట్ జాబ్స్ అవైలబుల్. అంటే ఈ జాబ్స్ అన్ని ఎప్పుడు చేయవచ్చు అంటే ఈవెన్ డిగ్రీ అంటే మీ అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే సెటిల్ కావచ్చు ఈ కోర్సెస్, అంటే ఈ జాబ్స్ లోపల. అట్లా కూడా దీనిలో కూడా శాలరీ తక్కువ ఉంటుందని ఏం లేదు. ల్యాక్ ఆఫ్ శాలరీస్ అంటే ఫర్ యానం సంవత్సరానికి కొన్ని లక్షల శాలరీస్ ఉంటుంది. అంటే మినిమం యావరేజ్గా 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ జాబ్స్లో కూడా సెటిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఫైనల్గా బీఏ ఇది చాలామంది బీఏ మీన్స్ ఏంటిదంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, కామన్ మీనింగ్ అయితే అది. కాకపోతే కొంతమంది చాలా చీప్గా చూసేటటువంటి గ్రూప్, అంటే బీఏనా అనే ఒక ఫీలింగ్ తోటి ఉండేటటువంటి గ్రూపు. బట్ బీఏకి ఉండే వాల్యూ అనేది వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఎవరైనా సరే ఫైనల్గా వచ్చి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ కావాలి అంటే గ్రూప్ లెవెల్లో, గ్రూప్ 4 లెవెల్లో, గ్రూప్ 2 లెవెల్లో, అండ్ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఎంఆర్ఓ, విఆర్ఓ, ఇలా గ్రూప్ 4 లెవెల్ అంటే లో లెవెల్ జాబ్స్. ఏ జాబ్లో సెటిల్ కావాలన్నా మనకి బీఏలో ఉండే సబ్జెక్ట్సే మనకి ఆ జాబ్ రావడానికి కారణమవుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ. అయితే బీఏలో ఉండేటటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఏంటివంటే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, జాగ్రఫీ, ఫిలాసఫీ, సైకాలజీ అండ్ ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ ఎక్సెట్రా, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని చూజ్ చేసుకొని మనం ఒకవేళ డిగ్రీ చేస్తే మాత్రం మీ యొక్క లైఫ్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. ఓకే. అండ్ హెచ్ఈపి బీఏలో ఉండేటువంటి ఒక గ్రూప్ ఏంటిదంటే హెచ్ఈపి, హిస్టరీ, ఎకనామికల్, పొలిటికల్ సైన్స్. ఈ 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు గ్రూప్స్లో అంటే గవర్నమెంట్ ఫీల్డ్లో కాంపిటేటివ్ పర్పస్లో ఈ 3 సబ్జెక్ట్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. డిగ్రీ లెవెల్లో ఒకవేళ మీరు ఈ సబ్జెక్ట్స్ని బాగా నేర్చుకొని నాలెడ్జ్ పెంచుకుంటే మాత్రం మీకు కాంపిటేటివ్ పర్పస్లో మీకు జాబ్స్ కొట్టడానికి చాలా ఈజీ అవుతుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే డిగ్రీ లెవెల్లో, ఇంటర్ లెవెల్లో ఉన్న సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసి అడిషనల్ సబ్జెక్ట్ నేర్చుకుంటే మాత్రం జాబ్స్ రావడానికి ఇది ఒక ఛాన్స్గా ఉంటుంది. ఓకే. అండ్ హెచ్ఈపి, హిస్టరీ, ఎకనామికల్, పొలిటికల్ సైన్స్, ఈపీపీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని. అండ్ ఇందులో మళ్ళీ స్పెషల్ తెలుగు నేర్చుకోవడానికి ఛాన్స్, అంటే ఈపీటీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, తెలుగు మీన్స్ ఇక్కడ ఏంటి స్పెషల్ తెలుగు, అంటే తెలుగు లాంగ్వేజ్ కాకుండా స్పెషల్గా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
అండ్ ఈవెన్ ఇంగ్లీష్ కూడా, స్పెషల్ ఇంగ్లీష్ ఇలా నేర్చుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. ఇవి బీఏ గ్రూప్స్లో అవైలబుల్గా ఉన్నటువంటి కోర్స్. అంటే కాంపిటేటివ్ పర్పస్ గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అయ్యే విద్యార్థులు ఎవరైనా ఉంటే మాత్రం అంటే ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎంఆర్ఓ అండ్ గ్రూప్ 2 ఇట్లా ఏ జాబ్లో సెటిల్ కావాలనుకున్నా కానీ బీఏ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నా యొక్క ఫీలింగ్. ఫీలింగ్ అని కాదు, ఎందుకంటే అవే సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి నేర్చుకుంటే ఇంకా తొందరగా సెటిల్ అయ్యే ఛాయిస్ ఉంటుంది అనేది నా యొక్క ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని నా యొక్క ఫీలింగ్. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.